ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. అందరికైతే ముందుగా వచ్చేసి గుడ్ మార్నింగ్ అనమాట. సో మీకు అందరికైతే అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది. అందరూ బాగా మంచిగా ఫ్యామిలీలతో బాగా సెలబ్రేషన్ చేస్తారని అనుకుంటున్నా. సో ఏంటంటే మేము మా ఉగాది పండగకి అయితే నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పండగకి ఇన్వైట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు దగ్గర వచ్చేసి 3 కోడిపుంజులు పెట్టుకుంటున్నాం అన్నారు. దానికోసమే ఇక్కడ పిలిచారనమాట. అంటే మీకు ప్రతి ఇయర్ నేనైతే యాక్చువల్గా అయితే నేను మా అక్క వాళ్ళని మా ఇంటికి రమ్మన్నాను. అంటే ప్రతి ఉగాదికి నేను మా అక్క వాళ్ళని పిలుచుకుంటాను అనమాట ఇంటికి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ ఉగాదికి మీరు మా ఇంటికి రండి, ఎప్పుడు చూసినా మేము అంటే ఒక్కసారి కూడా మీరు మా ఊరు ఉగాది మా ఊర్లో పండగ ఎలా చేస్తారో చూడలేదు కదా, ఇప్పుడు వచ్చి చూడండి అని చెప్పి పిలిచారనమాట. సో అందుకోసం పండగ వీళ్ళ ఊర్లో ఎలా చేస్తారో చూడడానికి అయితే వచ్చాము మేము. వాళ్ళకి వేయాలి బియ్యం అది ఫ్రెండ్స్. అంతేగాని ఇక్కడ ఏదో వాళ్ళకి ఎవరో కామెంట్లు పెట్టారంట, కామెంట్లో పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇది. సో ఏంటంటే మా అక్క పిలిచింది కాబట్టి నేను వచ్చాను, మా అక్క మా బావ. సో ఏంటంటే దాంతో మించి ఏం లేదు, మాకైతే రావాలని అయితే ఉండదు కదా వాళ్ళు అంతా. నేనైతే ఎక్కువ చాలాసార్లు బతిమాలి. అది కాకుండా మా బావ వాళ్ళకి పొట్టేళ్ళు, తర్వాత వచ్చేసి కోళ్ళు మేకలు అన్నీ ఉన్నాయని వాళ్ళు రాలేమన్నారు, మీరే రండి అన్నారు. సో ఏంటంటే ఇక్కడ ఎవరో కామెంట్లు పెట్టారంట, మీరు ఎందుకు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మాకు ఎవరు లేరు, వెళ్తే ఇక్కడికి రావాలి లేదంటే ఇంటి దగ్గర ఉండాలి అంతే. ఇంకా మా అక్క వాళ్ళు అంటారా, వాళ్ళు దగ్గర వచ్చి మా రెండో అక్క వాళ్ళు వచ్చేసి దగ్గర తిరుపతి చిత్తూరు దాటిపోవాలి. వాళ్ళే పని చేసుకోనికి వెళ్ళారు, వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళారన్నమాట. వాళ్ళు కూడా పిలిచారు. ఏంటంటే నందు వాళ్ళంత లాంగ్ జర్నీ కాబట్టి మేము పిల్లలు వేసుకొని వెళ్ళలేం కాబట్టి పోలేదు. మా పెద్దక్క వాళ్ళు మొత్తానికి అది లాంగ్, అందులో వాళ్ళు పని చేసుకుని వెళ్ళారు. మనం అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువ ఖర్చు అయితే బాగుంది. మా పెద్ద అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే వాళ్ళు ఏదంటే టెంపుల్లో ఉంటారు అనమాట. అక్కడ పండగ పూట వాళ్ళు ఇంకా ఫుల్ బిజీ, పండగ అయిపోయినాక వాళ్ళు అంటే బిజీ ఉన్నా ఏం కాదులేండి. అక్కడ ఏంటంటే మాకు పిల్లలకి ఏదైనా కొనిపించాలన్నా, ప్లస్ వచ్చేసి ఇంకా వాళ్ళకి పాలు కానీ అక్కడ ఏదన్నా అంటే టెంపుల్లో ఒక అంగడి అనేది వేలం పడే అలా కూల్ డ్రింక్స్ అలాంటి ఇలాంటి అడిగినా ఒక కూల్ డ్రింక్స్ వచ్చి నాకు తెలిసి దగ్గర వచ్చేసి 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. సో అందుకోసం అక్కడికి వెళ్ళి మేము అందుకే అక్కడికి ఎక్కువ వెళ్ళాం. ఇక్కడైతే లావణ్య వాళ్ళ ఊర్లో అయితే కనుక ఏదైనా చాలా తక్కువ రేటు పడుతుంది అనమాట. ఎందుకంటే పొద్దుటూరు దగ్గర అక్కడ ఊర్లో అంగళ్ళు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏంటంటే అక్కడ ఊరు మొత్తానికి వచ్చేసి ఒక్కటే అంగడి, అది కూడా వచ్చేసి లక్షలలో వేలం పాటు ఉంటుందంట. సో ఏంటంటే అందుకే అక్కడికి వెళ్ళాలంటే ఎక్కువ ఇష్టం ఉండదు నాకు. పాలకు పోవాలంటే ఒక్క అర్ధగంట సేపు, పావు గంట, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయినా కూడా పాలు వెళ్ళిపోతాయి, తర్వాత ఉండదు. ఇంకా ఇక్కడైతే మన లావన్న వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే పాల మిషన్ కూడా పాల ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు. అందుకోసం నేను ఎక్కువ ఇక్కడ రావడానికి ఇష్టపడతాను. అంటే మనం సంతోషం చూసుకోకుండా పిల్లలు కూడా వాళ్ళకి అన్ని సౌకర్యంగా ఉన్న చోటుకెళ్తే వెళ్తాం కదా. దాంతో ఏంటంటే నైట్ మా అక్కకి చెప్పిన అబ్బాయి ఎవరో బ్యాడ్ కామెంట్ పెట్టినారని చెప్తే మేమే పిలుచుకున్నాంలేండి, మాకేం అభ్యంతరం లేదు, మా పిల్లలు నా దగ్గర ఉండాలంటే నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పింది. ఆ మాటలు కూడా మీరు వినండి కామెంట్లో. నైట్ వీడియో తీశాడు కానీ అది లైటింగ్ సరిగా లేక సరిగా పడలేదు. సురేంద్ర కెమెరాకి ఏదో అయ్యిందంట. సో ఏంటంటే లైట్ వేసి అనుకున్నా అన్నాకండి. ఏంటంటే నేను చెప్తున్నాను అనమాట, ఆయన ఒక చోట నేను ఒక చోట ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఏంటంటే అందరం హ్యాపీగా సంతోషంగా అయితే ఇక్కడ పండుగ చేసుకోవడానికి వచ్చినాం కదా. మేము ఎక్కడుంటే అక్కడే ఉంటారు మా పిల్లలు, మేము అందరము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం. ఈరోజు మేము పొద్దుటూరికి వెళ్తాం. అంటే నేను పొద్దుటూరు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు దసరాకు వచ్చేటప్పుడు ఓన్లీ ఎగ్జిబిషన్స్ కాడికి మాత్రమే తీసుకెళ్ళాలంటే మార్కెట్ కానీ షాపింగ్లు కానీ అక్కడ ఇంకా ఏవో ఉన్నాయంట, అవన్నీ నేను ఎప్పుడైతే చూడలేదు. ఈరోజు అదే పనిగా పిల్లలకి నందుకి, అశ్వకి, పాపకి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నా. ఇంకా మా బావ వాళ్ళ పిల్లలకు బట్టలు తీసుకోవడానికి వస్తున్నారు అనమాట. అలాగే పండగ సరుకులు ప్లస్ వచ్చేసి కూరగాయలు అవన్నీ తీసుకొని ఇంకా వద్దాం అంటున్నారు. ఇక్కడ ఊర్లో వచ్చే ఆటోకి అయితే కనుక వాళ్ళకి 4 కూరగాయలు కొంటేనే దగ్గర వచ్చేసి 200 లాగా అవుతుంది. అందుకే ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ పొద్దుటూరుకి వెళ్ళి కొంచెం తక్కువ రేట్లలో తెచ్చుకుంటారు అనమాట. అది ఫ్రెండ్స్, పొద్దుటూరు వీడియో తెచ్చావు నువ్వు అయితే తీస్తా. ఎందుకు ఫ్రెండ్స్ అట బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలంటే కొంచెం ధైర్యం సరిపోవట్లేదు నాకు. అంటే కొంచెం భయం వేస్తుంది అనమాట కెమెరాతో వీడియోస్ తీసుకోవాలంటే.
ఎవరేమంటారా అని కొంచెం భయం అవుతూ ఉంటుంది. అందుకే ఫ్రీగా వీడియో తీయలేను సిటీలో అంటే షాపింగ్లకు కానీ మార్కెట్లలో కానీ అలా వెళ్ళినప్పుడు. ఈరోజు ఎట్లయినా సరే పక్కన మా బాబు ఉంటారు, కొంచెం ధైర్యం తెచ్చుకొని మరి షాపింగ్ వీడియో తీస్తా. మాకున్నాయిలేండి, పిల్లలకే లేవన్నమాట పండగకి బట్టలు. ఇంకా నేనైతే అక్క పేరు అనురాధ అక్క ఇచ్చిన శారీ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నా. సో ఏంటంటే రేపు శారీ కట్టుకున్నప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నాను కామెంట్లు అయితే చెప్పండి. నాలాగే లావణ్య కూడా కుట్టించుకుంది. ఇంకా దుర్గా అంటావా, దుర్గకు కూడా స్టిచ్చింగ్ చేయించామన్నమాట. దుర్గనే వాళ్ళే చేయించారులేండి మా అక్క వాళ్ళు. మేము ఏంటంటే జస్ట్ హాఫ్ శారీ మాత్రం తెచ్చాము. ఇది ఫ్రెండ్స్, ఎవరినైనా నేను హర్ట్ చేసి ఉంటే నా మాటలతో కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు బాధ పెట్టకండి మమ్మల్ని, మేము మిమ్మల్ని బాధ పెట్టము. ఏంటంటే మేము ఏం చేస్తాంలేండి, ఇంకేంటంటే మిమ్మల్ని ఎవరిని ఎప్పుడేం బాధ పెట్టుంటాం. నాకు తెలిసి కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెట్టకండి. ఎందుకంటే ఫేక్ ఐడీలు అయ్యేది. అంటే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అనురాధ గారు కానీ, తర్వాత నాకేంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ నాకు రామ్దేవ్ కపూర్ కానీ, తర్వాత ఆ యొక్క ఎప్పుడు కామెంట్ పెడతారు చూడు, చాలామంది ఉన్నారు. మన వాళ్ళు ఎవరు పెట్టలే, అది ఫేక్ ఐడి వాళ్ళు పెట్టినారు. ఫేక్ ఐడి అయితే మన లెక్కలో లేదులేండి, ఏం పట్టించుకోలేండి నేను. సో ఏంటంటే పట్టించుకొని ఏడ్చే కాలాలు అయితే పోయినాయండి, ఏది పట్టించుకోవట్లేదు. అంటే దాన్ని ఏమంటారే లైట్ తీసుకుంటున్నాను అనమాట ఏదైనా సరే. ఎందుకంటే ఎవరు బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఆనందాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదంటే ఇది మధ్యలో ఇట్లాంటి వాళ్ళు కామెంట్స్ పెట్టినప్పుడు మనం పట్టించుకోకూడదు కదా. సరే మొత్తానికి అయితే పొద్దుటూరు వీడియో తెచ్చినావు. ఓకే ఫ్రెండ్స్, పొద్దుటూరు కంటే వస్తుందంట, ఎవరైనా వచ్చి కలిసేయండి. ఉంటాం, బై. ఇప్పుడే ఫ్రెండ్స్, ఇప్పుడే వీడియో అప్లోడ్ ఇస్తాను. ఇప్పుడు వస్తుంది సుబ్బు పొద్దుటూరుకి. మహా అంటే ఆడుంటుంది తెలుసా, 250 రూపాయల డ్రెస్సులు ఉంటాయి చూడండి, ఆడుంటుంది. లేదంటే మార్కెట్ యార్డ్లో ఉంటుంది. 2 ప్లేస్లో లేకుండా చోట దొరికేస్తారు. ఏంటి చుచ్చు అన్నావు ఉండదు చెప్తున్నా. నా కొడుకు 250 రూపాయల డ్రెస్ తీసుకురావని పంపించిన నేను. కాస్ట్లీ తీసుకుని లేదు నా కాడ, చుచ్చుతారు లేదు నాకు లేదు. ఏం మొహమాట ఉంటా. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. తెలిసిన తెలుసు అన్ని తాళాలు మొదలుపోతాయి. ఏంటి షాపులు అంటే పొద్దున వాళ్ళంటే సర్లే కానీ అది కాదు, వాళ్ళందరూ అంటారు తెలుసా, మీ ఎక్క నిన్ను పొమ్మల లేక బరాయిచ్చినట్టుంది అంటున్నారు. అనుకుంటా మీ ఎక్కని అడుగుదాం, మీ ఎక్క చెప్తుంది. చెప్పొద్దునే, నువ్వు మీ శిలని పొమ్మని లేక బరాయిచ్చిన వెంటనే నా కొడుకు నిజం సుబ్బు 2 కామెంట్ వచ్చినాయి ప్రామిస్ అంటే. ఏమంటే దానికి ఐడి లేదు, ఏం లేదు, ఫేక్ ఐడి. మనం పట్టించుకోకూడదా? వాళ్ళకి ఎవరికి అక్క చెల్లెలు ఉండింటారు అనమాట, పిలుచుకొని ఎవరు ఉండింటారు. అయినా నువ్వు ఇంతకుముందు ఎప్పుడు వచ్చినావు? మేము నీళ్ళు ఎంగేజ్మెంట్ ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు అయిందంట. అయితే ఏమైంది ఇప్పుడు? అంటే 2 నెలలకు ఒకసారి వచ్చేటాను. 2 నెలలు కాదు, వారానికి ఒకసారి వచ్చా. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మా ఇంట్లో మా వదిన ఉగాది గెలిచినాం. మా వదిన ఏం చేసిందంటే, మీ ఉగాది ఎప్పుడు చూసినదే కదా నాయన, మీరే మా కాడికి రారని చెప్పి పిలుచుకుంది. నువ్వు చెప్పు వదిన, నువ్వు చెప్పు. మా ఉగాది సత్సరాన్ని మేమే తీసుకున్నాము. దాంతో ఏంటంటే లేదులేండి ఫ్రెండ్స్, మా వదిన ఏంటంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఆడ మేము ఊరికి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎక్కువ రోజులు ఉన్నాం కదా, వచ్చే మహా అంటే 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏంటంటే మా వదిన మాకు పనులు లేవు, ఉగాది పండగ, దాంతో మా వదిన 2 పొట్టెలు పెడుతుందంట దేవునికి. అన్నీ చూసుకోమని వచ్చినాం, అంతే కదా. వీళ్ళైతే కామెంట్ పెట్టలు కూడా రండి, హ్యాపీగా చూసుకుంటామంట. హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండిద్దామని ఉండదు. ఏదో చెత్త కామెంట్ అనేవి మనసుని బాధ పెడతారు. వాళ్ళకి లేనా పెంతరు మీకేమి, వాళ్ళు పిలిస్తేనే మేము వచ్చేది, పిలవకుండా ఎవరు రారు కదా, పిలిస్తేనే కదా ఎవరైనా వచ్చేది. వాళ్ళు ఏంటంటే మేము వాళ్ళని పిలిచినాం పండగకి పిలిచినాము. ఆడికి వస్తారు పండగ అయిపోయినాక మా చెల్లెలు ఊరు పోయి 2 రోజులు 3 రోజులే ఉండి. నువ్వు 2 రోజులు 3 రోజులు ఉంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మాకు ఎందుకంటే ఇంట్లో సంతానం ఎక్కువ కదా, కోళ్ళు గొంపెంజంలో ఉన్నాయి, అనాథలు అయిపోతాయి అవన్నీ. సో మొత్తానికి అయితే మా వదిన చాలా బాధపడింది ఫ్రెండ్స్ మీరు పెట్టిన కామెంట్కి. అందుకోసం మాటలు రాకుండా, లేకపోతే బాగా గలగల మాట్లాడదు కదా. మీరు అటు అన్ని డిస్టర్బ్ చేస్తే మాకు బాధ అనిపిస్తా. చూడండి, మా బాధ అనిపించిందంట పాపం. అందుకోసం ఇంకా
అంటే మీదే పెద్ద ఫ్యామిలీ కదా, వాళ్ళకే సరిపోదు, మీరు ఎందుకు వెళ్తారు అన్నట్టుగా ఇప్పింటారు వాళ్ళు. పెద్ద ఫ్యామిలీ అయినా కానీ మాకు చిన్న ఫ్యామిలీ లెక్కనే కానొస్తాయి. తల ఒక పని చేసుకుంటారు కాబట్టి. నీ ఫీలింగ్ ఏంటి పిల్లమా? నా ఫీలింగ్ ఏం లేదు అంటారు అన్నీ అంటారు. సో మొత్తానికి అయితే ఈరోజు సుబ్బు బాన్ని బట్టలన్నీ ఉతికేసుకొని ఏదానికి అది మడత పెట్టుకుంటుంది. ఫ్రెండ్స్ ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఉగాదికి రమ్మని మా వదిన మేము పిలిచినాం. మా వదిన ఏంటంటే మేమే దేవునికి పెట్టాలి నాయన, మీరు అందరు రారని చెప్పింది. మాకు పనులు లేవు కాబట్టి ఇంటికాడ వచ్చేసినాం. దాంతో ఏంటంటే ఈయన మేము చూడాలంటే ఫ్రెండ్స్ నేను ఇదంతా మా అక్క వాళ్ళు మేము మా పిల్లలు అందరం ఉన్నాం కాబట్టి ఆఖరికి ఇంటికాడ కర్రనికి కూడా భూ పెట్టమని చెప్పాలి. వాళ్ళకి బియ్యం కూడా ఇచ్చి వచ్చినాం. ఎవరో వాళ్ళ నాకు మా అక్కకి నువ్వు మళ్ళీ అట్లా ఎప్పుడు ఇచ్చినాం బియ్యం హనుమంతికి ఇచ్చి వచ్చినాం అనమాట బియ్యము. సో ఏంటంటే హనుమంత్ అన్నం కూడా పెడతాను అని చెప్పినాడు. మొక్కలకు కూడా నీళ్ళు పెడతా అని చెప్పినాడు. మొక్కలకి నీళ్ళు పెట్టమని చెప్పినాము. సో వాటర్ కూడా ఇచ్చి వచ్చినాము, అన్నీ చేసినాం అనమాట. సో ఏంటంటే నాకేం అంతే గిల్టీ ఫీలింగ్ ఏం అనిపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ మనస్ఫూర్తిగా పిలిచారనమాట. మీరిద్దరే అక్కడ ఉండి ఏం చేస్తారు, వచ్చి మా దగ్గర చేసుకోండి పండగ. ప్రతి ఇయర్ మేము మీ దగ్గరకు వచ్చి చేసుకుంటే వాళ్ళగా మీకు గుర్తుందో లేదో, ప్రతి ఉగాదికి నేను మా అక్క వాళ్ళు మా దగ్గరకి పిలుచుకుంటుందండి. పోయిన ఉగాది మనకనే మా దగ్గర చేసుకున్నారు, ఈ ఉగాదికి మేము వీళ్ళ దగ్గర చేసుకోవాలని పిలిచారనమాట. వచ్చేసారి ఉగాదికి ఒకవేళ పొట్టెలు లేకపోయినా మేకలు లేకపోయినా అంటే మా వదిన మా కాడికి వచ్చేది, అంతే కదా వీరా? వచ్చేసా. అసలు చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు ఉగాదికి, ఎందుకంటే మా ఊర్లో బాగా చేస్తారు. అది నేను బాయ్ ఏంటంటే ఇప్పుడు మా పెద్దక్క వాళ్ళు మా చిన్నక్క వాళ్ళు ఏమంటే మా చిన్నక్క మా నడిపక్క అందరూ ఉగాది మన ఊర్లో బాగా చేస్తారు కదా, మీరెందుకు అక్కడికి వెళ్ళినారన్నారు. ఏంటంటే ఇంకా వీళ్ళు రారి మా దగ్గరగా రారి మెయిన్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మన అదేంది ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు అసలు పాపం వాళ్ళ చెల్లెల్ని పట్టించలేదంట. లెక్క నేను మర్యాద చేసి పెట్టలేదంట ఫ్రెండ్స్. వాళ్ళ చెల్లెలకి మాట్లాడడానికి టైమే లేదంట. పనులు షాపింగ్లని వంటలన్నీ ఇవన్నీ పని చేసుకుని సరిపోయిందంట. మొన్న మాట్లాడకలేదంట, అందుకోసం ఏంటంటే మాకైతే ఎట్లాంటి బాధ ఏం లేదు. సో ఏంటంటే నేను ఏదో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, హాలిడేస్ అప్పుడే వచ్చినాయా ఆయన మొన్న పోయి ఎండబెట్ట తగిలించుకొచ్చినాడు స్కూల్కి పోయి. ఇప్పుడు స్కూల్కి పోకపోతే ఆయన. సో ఏంటంటే మా బావ వాళ్ళకి ఇప్పుడు బాగా కొంచెం హాలిడేస్ అనమాట, పని కానీ ఏమి కానీ ఉండదు. జస్ట్ ఏంటంటే మామూలుగా ఇంకా తిని ఇంటి దగ్గర గొర్రెలు మేకలు మేపుకుంటూ ఉంటారు. మీరు కూడా మాకు కూడా పంటలు మొత్తం కోసేసినాం అనమాట, తెంచేసినాం. అందుకోసమే కొంచెం ఖాళీగా ఉన్నాం కదా అని ఇక్కడికి వచ్చేసినాం. ఉండా సుమ్మా ఇచ్చగానే సో ఏంటంటే ఉగాది తర్వాత వాళ్ళ జీవాలు మొత్తం అమ్మేస్తామన్నారు. అమ్మేసిన అది ఫ్రెండ్స్ మేమైతే మా వదిన కూడా హ్యాపీగా చెప్పింది కదా. సో ఎవరు బాగా ఫీల్ కావాలి, మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇప్పుడే బాగా ఆదివారం కాబట్టి సండే కాబట్టి మటన్ తెచ్చినారు, ఆల్రెడీ అవి కూడా ఉడికేసినాయి. హ్యాపీగా తినుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటారు అక్క చెల్లెలు. మీరు ఫీల్ కావాలి, మమ్మల్ని ఫీల్ చేయకరి.